భాస్కర్ బిగ్ స్క్రీనే కాదు బుల్లితెరను కూడా మెప్పించింది. ఈ పాన్ ఇండియా సినిమా థియేటర్లోనే కాదు ఓటీటీలోనూ దుమ్ము రేపింది. రీసెంట్ గా కొత్త రికార్డ్ క్రియేట్ కావడంతో నెట్ఫ్లిక్స్ ఓ పోస్టర్ ని రిలీజ్ చేసింది. ఇంతకీ లక్కీ భాస్కర్ ఏ విషయంలో రికార్డ్ క్రియేట్ చేసింది చూద్దాం. 2024 దీపావళికి వచ్చిన లక్కీ భాస్కర్ ఓటీటీలోకి వెళ్లే వరకు థియేటర్స్ లో వసూళ్లు రాబడుతూనే ఉంది. ఇక డిజిటల్ ప్లాట్ఫామ్ ను కూడా ఊపేస్తూ సత్తా చాటుతోంది. నెట్ఫ్లిక్స్ లోకి స్ట్రీమింగ్ అయినప్పటి నుంచి 13 వారాలుగా ట్రెండింగ్ లోనే ఉండడం విశేషం. దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన లక్కీ భాస్కర్ పాన్ ఇండియాగా రిలీజ్ అయి భారీ వసూళ్లు రాబడుతోంది. అన్ని భాషల్లో కలిపి 27 కోట్ల కమితే 55 కోట్ల షేర్, 113 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఓటీటీలో స్ట్రీమింగ్ కావడం ఆలస్యం, టాప్ లో నిలిచింది. స్ట్రీమింగ్ అయిన కొత్తలో 15 దేశాల్లో టాప్ 10 సినిమాల్లో లక్కీ భాస్కర్ నెంబర్ 1 గా కొనసాగింది. 13 వారాలైనా ట్రెండింగ్ లో ఉండడంతో నెట్ఫ్లిక్స్ పోస్టర్ రిలీజ్ చేసింది. లక్కీ భాస్కర్ 5 భాషల్లో రిలీజ్ కాగా తెలుగు, తమిళం, మలయాళంలో దుల్కరే వాయిస్ ఇచ్చాడు. సమయం లేని కారణంగా కన్నడ, హిందీలో డబ్బింగ్ చెప్పలేకపోయాన్ని అన్నాడు. నెక్స్ట్ మూవీతో అన్ని భాషల్లో తనే వాయిస్ ఇవ్వడానికి ప్రయత్నిస్తానని చెప్పాడు. ఈ లెక్కన దుల్కర్ మూవీ ఏ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినా సరే దుల్కర్ వాయిసే వినిపించబోతుందన్నమాట.